హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము 7th క్లాస్ మ్యాథ్స్‌లో రాశులను పోల్చడం ఈ చాప్టర్ నుంచి తీసుకున్న డబ్బుపై సుంకము లేదా బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటామో చూస్తాము. ఇక్కడున్న I = PTR/100 ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇందులో ఏది అడిగినా మనం చేయగలం. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ బిట్. జాగ్రత్తగా చూడండి. I = PTR/100. ఇందులో I అంటే వడ్డీ, P అంటే అసలు ప్రిన్సిపల్ అమౌంట్, P అంటే అసలు, T అంటే టైం కాలం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు. ఓకేనా? I ఇంట్రెస్టు, P అసలు, T కాలము, R వడ్డీ రేటు బై 100. ఇప్పుడు మనం ఎవరి దగ్గరైనా కొంత అమౌంట్ తెచ్చుకున్నామనుకోండి, ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకి మనం కొంత వడ్డీ యేసిస్తాం గదా! అది ఎంత వడ్డీ అనే దానికి కనుక్కోవాలంటే I = PTR/100 ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఇంట్రెస్ట్‌ని కాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఈ ఒక్క ఫార్ములా నుంచి ఇక్కడ 3 ఫార్ములాస్‌ని మనం రాయొచ్చు. ఒకవేళ మనకి P కావాలనుకోండి, ఈ 100 ఇటువైపు పంపిస్తే I × 100 ఈ TR ఇక్కడ గుణిస్తాంది, ఇక్కడ భాగిస్తుంది. I × 100/TR ఇదొక ఫార్ములా. T = I × 100/PR ఇదొక ఫార్ములా. ఒకవేళ మనకు R కావాలనుకోండి, ఈ 100 ఇక్కడికి పంపిస్తే గుణిస్తుంది గదా! I × 100 PT ఇక్కడ గుణిస్తాంది, ఇక్కడికొస్తే భాగిస్తుంది. R = I × 100/PT. ఇవన్నీ గుర్తులేదన్నా I = PTR/100 ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్‌లోకెళ్దాము. అనిత ప్రతి సంవత్సరానికి 15% వడ్డీ రేటు చొప్పున 5,000 రూపాయలు రుణాన్ని తీసుకునింది. అంటే అప్పు తీసుకునింది. ఒక సంవత్సరం చివరిలో ఆమె చెల్లించాల్సిన వడ్డీని కనుగొనండి అన్నారు. ఇక్కడ చూడండి, ప్రతి సంవత్సరానికి అన్నప్పుడు T వస్తుంది. T ఇక్కడ ఎంత వస్తుంది? టైము 1. ప్రతి సంవత్సరం అంటే ఒక సంవత్సరానికి. ఇక్కడ 15% వడ్డీ రేటు అన్నారు గదా! R = 15. ఇక్కడ ఎంత డబ్బులు తీసుకున్నారు? 5,000 తీసుకున్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ 5,000. ఇక్కడ మనం వడ్డీని కనుక్కోవాలి. అంటే ఏమి? I కనుక్కోవాలి. మనకి Iకి ఫార్ములా తెలుసు. I = PTR/100. ఇప్పుడు ఇక్కడున్న వాల్యూస్ అన్నీ ఇందులో ప్రతిక్షేపించి దాన్ని సింప్లిఫై చేసామనుకోండి, I వాల్యూ వస్తుంది వడ్డీ. ఓకే. సరే, P అంటే ఎంత? P అంటే 5,000 కదా! 5,000 ఇంటూ T 1 R 15/100. ఇప్పుడు హారంలో 2 సున్నాలు, లవంలో 2 సున్నాలు క్యాన్సిల్ అవుతే 50 × 15 మిగిలింది ఇక్కడ కదా! 50 × 15, 15 5ల 75, 0 అంటే 750 రూపాయలు ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ ఎంత? వడ్డీ అంటే 750 రూపాయలు. అంతే దీనికి ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూస్తే, సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3,500 ఇవ్వబడింది. 2 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీని కనుగొనండి అన్నారు. ఇక్కడ 7% అనేది ఏమవుతుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7. ఇది P. అసలు ఎంత తెచ్చుకున్నారు? 3,500 తీసుకున్నారు అప్పు. ఇక్కడ 2 సంవత్సరాల తర్వాత కదా వడ్డీ ఇవ్వాల్సింది మనము. సో T ఎంత అంటే 2. ఇప్పుడు మనము వడ్డీని కనుక్కోవాలి. మనకు తెలిసిన ఫార్ములా ఏమి? I = PTR/100. P అంటే 3,500 ఇంటూ T అంటే 2 సంవత్సరాలు కదా! 6, 7/100.
ఇప్పుడు మనం హారంలో 2 సున్నా, లవంలో 2 సున్నా తీసేస్తే 35 ఇంటూ 2 ఇంటూ 7 మిగిలింది. దీన్ని సింప్లిఫై చేస్తే 35 రెండ్ల 70 కదా! 70 ఇంటూ 7 7 49 రూ. 490. ఓకే. ఇంట్రెస్ట్ ఎంత అంటే 2 సంవత్సరాల తర్వాత ఇవ్వాల్సింది రూ. 490. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం మనోహర్ 4500 మొత్తంపై 2 సంవత్సరాలకు 750 వడ్డీని చెల్లిస్తే వడ్డీ రేటును కనుగొనండి అన్నారు. ఇక్కడ చూడండి, ఈ 4500 అనేది పి 4500 అంటే ప్రిన్సిపల్ అమౌంట్. ఇంత డబ్బులు అప్పుగా తెచ్చుకున్నారు. 2 సంవత్సరాలకి అన్నారు కదా! టీ వచ్చి 2. వడ్డీ రూ. 750 వడ్డీ అంటే I = 750. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కదా! రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్. ఆర్ వాల్యూ కనుక్కోవాలి. మనకు తెలిసిన ఫార్ములా I = PTR/100 కదా! ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ కావాలి మనకి. ఈ ఆర్ అలానే పెట్టుకొని ఇక్కడ భాగిచ్చే 100 ఇటువైపు పంపించామనుకోండి, I × 100 అవుతుంది. ఆర్ పక్కన పీటీ ఉంది కదా! అది ఇక్కడ గుణిస్తా ఉంది, ఇటువైపు వెళ్తే భాగిస్తుంది కాబట్టి పీటీ. ఇప్పుడు ఇక్కడున్న వాల్యూస్ అన్నిటిని ఈ ఫార్ములాలో ప్రతిక్షేపించి మనము ఆర్ వాల్యూ కనుక్కుందాం. ఓకేనా? ఆర్ = I అంటే ఎంత ఇక్కడ 750 ఇంటూ 100 పి అంటే 4500 ఇంటూ టీ అంటే 2. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. లవహారాలు క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ చూడండి, హారంలో 2 సున్నాలు, లవంలో 2 సున్నాలు, ఇక్కడ 15 3 45, ఇక్కడ 15 5 75, ఇదొక 0 ఉంది. ఇక్కడ హారంలో 2 ఉంది కదా! 2 1 2 25. ఇప్పుడు లవంలో 25, హారంలో 3 మిగిలింది. 25/3. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్లో 25/3 ఉంటే ఓకే. లేదనుకోండి, 25ని 3తో భాగిద్దాం. 3 8 24 కదా! పోతే 1 అంటే 8 1/3. దీనికి ఆన్సర్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 8 1/3%. ఇది ఓకేనా? నెక్స్ట్ బిట్, లాస్ట్ బిట్. మీ ఖాతాలో 2400 ఉంది మరియు వడ్డీ రేటు 5%. ఎన్ని సంవత్సరాలకి మీరు 240 వడ్డీని పొందుతారు అన్నారు. ఇప్పుడు మీది బ్యాంక్లో 2400 ఉంది కదా! ఇది వచ్చి పి ప్రిన్సిపల్ అమౌంట్. వడ్డీ రేట్ అంటే 6. ఎన్ని సంవత్సరాలకి అన్నారు. మనం టీ కనుక్కోవాలి. ఇది వడ్డీ. వడ్డీ అంటే I. ఎన్ని సంవత్సరాలకి 240 వడ్డీ వస్తుంది మీకు మీ 2400కి అనేది క్వశ్చను. మనం టీ కనుక్కోవాలి. మనకు తెలిసిన ఫార్ములా I = PTR/100. ఇందులో నుంచి మనం టీ ఫార్ములా అంటే T = I, I ఉంటుంది ఇంటూ ఇక్కడ భాగిచ్చేది గుణిస్తుంది బై PR. ఇప్పుడు ఇక్కడున్న వాల్యూస్ అన్నిటిని ఇందులో ప్రతిక్షేపిస్తాం. T = I అంటే ఎంత? 240 కదా! ఇంటూ ఇక్కడ 100 ఉంది, అలానే రాసుకుంటాం. బై P అంటే 2400 కదా ప్రిన్సిపల్ అమౌంట్, ఇంటూ 6 5. ఓకే. ఇప్పుడు లవహారాలను క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0. 24 1 24 10 240. ఇది 0 0 క్యాన్సిల్ అయింది. 5 1 5 2
మొత్తానికి ఎంత మిగిలింది? పైన 1/2 హారంలో 1 మిగిలింది. అంటే ఎన్ని సంవత్సరాలకి అంటే 2 సంవత్సరాలకి. ఓకేనా? అర్థమైందా? మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.